హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో థాయిలాండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళంగానే మనకు ఒక ఫామ్ ఇస్తారు, వీసా ఆన్ అరైవల్ ఫామ్ అని. సో ఆ ఫామ్ ఎలా నింపాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఆ ఫామ్ మీరు ఇక్కడ నుంచి నింపి అంటే ఫిల్ చేసి తీసుకెళ్ళిపోతే ఇంకా మీకు ఈజీ అయిపోద్ది, అక్కడ లైన్లో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు ఆ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది గైస్ ఫామ్. సో ఇక్కడ మనకు ఫస్ట్ మెయిన్గా వచ్చేసింది ఫోటోగ్రాఫ్ అని ఉంది కదా, 4x6 సెంటీమీటర్స్. ఇక్కడ మన నార్మల్ ఇప్పుడు మనది 3.5 x 4.5 సెంటీమీటర్స్ది మన ఇది ఉంటుంది. ఇది జనరల్గా మనం అందరికి ఇచ్చే ఫోటోగ్రాఫ్స్ అనమాట. ఇవి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఇది కాదు మనం తీసుకెళ్లాల్సింది 4x6 సెంటీమీటర్స్. అంటే పెద్దగా ఉండాలి, లైక్ ఇలా పెద్దగా ఉండాలి, పెద్దగా ఉంటుంది. లెంత్ 6 సెంటీమీటర్స్, ఈ విడ్త్ అనేది 4 సెంటీమీటర్స్. అండ్ ఫోటో ఎలా ఉండాలంటే లైక్ వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉండాలి, మొత్తం మనకు లైక్ మంచిగా ఫేస్ అన్ని డీటెయిలింగ్ కనిపించాలి. అండ్ ఇక్కడ వరకే, జస్ట్ ఇక్కడ వరకు ఉండి ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు చూసుకోండి. ఈ ఫోటోగ్రాఫ్ చాలా మ్యాండేటరీ. అండ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, ఎందుకంటే అక్కడికి వెళ్తే లైక్ 300 బాట్స్ ఇంత ఉంటా, అంటే మన కరెన్సీలో 700 రూపీస్ సంథింగ్ అలా పడుతుంది. అది ఇక్కడైతే 100 రూపాయలలో వచ్చేస్తుంది. అలాంటి ఒకటి సరిపోద్ది, వాళ్ళు ఆ ఫామ్కి పిన్ చేసేస్తారు అనమాట. సో మీతోటి ఒక అవినో 4, పాస్పోర్ట్ 4 అట్లా తీసుకెళ్ళండి, జస్ట్ ఫర్ సేఫ్టీ. సో ఇది మాత్రం మెయిన్ పాయింట్. పక్కా వెళ్ళి ఫోటో స్టూడియోకి వెళ్ళి పక్కా తీసుకోండి. మరి ఎవరు చెప్పరు, బట్ ఇది మెయిన్ అనమాట, 4x6 సెంటీమీటర్స్ది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు అన్నీ తెలిసినాయి. ఇక్కడ మిస్ ఫ్యామిలీ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్. ఇప్పుడు నాదైతే ఫ్యామిలీ నేమ్ పొద్దుటూరి, ఫస్ట్ నేమ్ సాయి, మిడిల్ నేమ్ కుమార్, అట్లా. ఇంకా మీది. సో నేషనాలిటీ ఇండియన్. పాస్పోర్ట్ ఆర్ ట్రావెలింగ్ డాక్యుమెంట్ నెంబర్, మన పాస్పోర్ట్ నెంబర్ ఉంటుంది మన పాస్పోర్ట్ మీదనే, లైక్ స్టార్ట్ అవుద్ది, లైక్ అరౌండ్ 10 డిజిట్స్ అట్లా ఉంటుంది, అది రాసేసేయండి. అండ్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇష్యూ, మీకు పాస్పోర్ట్ మీదనే ఉంటుంది డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇష్యూ ఎక్కడ అనేది. సో అది కూడా పెట్టేసేయండి. డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. అండ్ ఎక్స్పైరీ డేట్, పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్, అది కూడా పాస్పోర్ట్లోనే ఉంటుంది, అది అక్కడ చూసేసుకొని రాసేయచ్చు. అండ్ ఫ్లైట్ నెంబర్ మీరు బోర్డింగ్ పాస్ తీసుకున్నప్పుడు దాని మీద ఉంటుంది. అండ్ మీరు బుక్ చేసుకున్నప్పుడు కూడా ఉంటుంది అది ఫ్లైట్ నెంబర్. బోర్డింగ్ పాస్ మీద చూసేసుకొని రాసేసేయండి. అండ్ ఆక్యుపేషన్, మీరు ఇంజనీరా, డాక్టరా, స్టూడెంటా, ఏదైతే అది పెట్టేసేయండి ఆక్యుపేషన్. అండ్ పర్మనెంట్ అడ్రస్, మీ ఇంటి అడ్రస్, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ రాసేసేయండి. అడ్రస్ ఇన్ థాయిలాండ్. సో ఇక్కడ మనకు అంటే హోటల్ బుకింగ్స్ ఉండాలన్నమాట, మీరు ఎక్కడ ఉంటున్నారు థాయిలాండ్లో. సో ఆ హోటల్ బుకింగ్స్ మీరు కంపల్సరీ చేసుకోవాలి. అంత పర్టికులర్గా అడగారు, బట్ యాజ్ పర్ వీసా రిక్వైర్మెంట్స్ ఒక లిస్ట్ తీసుకుంటే ఇవన్నీ మ్యాండేటరీ. కానీ నేను వెళ్ళినప్పుడైతే నన్ను ఎవరు అంత పర్టికులర్గా అడిగారు, జస్ట్ పాస్పోర్ట్ చూసిండు, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయా చూసిండు, పంపించేసిండు. బట్ మీరైతే హోటల్స్ బుక్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ అక్కడ డైరెక్ట్గా వెళ్తే దొరకకపోవచ్చు. సో ఆ బుక్ చేసుకున్న హోటల్ అడ్రస్ ఇవ్వండి. ఒకవేళ మీరు బ్యాంకాక్లో ఒక హోటల్, థాయిలాండ్లో పటాయాలో ఒక హోటల్ బుక్ చేసుకున్నారనుకోండి, ఏదో ఒక హోటల్ అడ్రస్ ఇచ్చేసినా పర్లేదు. బ్యాంకాక్ అడ్రస్ ఇచ్చేస్తాను, నేను బ్యాంకాక్లో ఉన్నా, పటాయాలో ఉన్నా, నేను బ్యాంకాక్ హోటల్ అడ్రస్ ఇచ్చేసిన. అసలు ఎవ్వడు ఎక్కువ పట్టించుకోడు, బట్ జస్ట్ సేఫ్ సైడ్ కొరకైతే మీరు బుక్ చేసేసుకోండి. అండ్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ పర్సన్ ఆఫ్ రిఫరెన్స్ ఇన్ థాయిలాండ్, మీకు థాయిలాండ్లో ఎవరన్నా ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళ నేమ్, వాళ్ళ అడ్రస్ ఇవ్వండి. ఎవరు లేకపోతే జస్ట్ ఖాళీ ఒక డాష్ పెట్టేసేయండి అంతే. నెక్స్ట్, ఇఫ్ అకంపెయిన్డ్ బై మైనర్ చిల్డ్రన్ ట్రావెలింగ్ ఆన్ ద సేమ్ పాస్పోర్ట్, అంటే మీ పాస్పోర్ట్ మీదనే వాళ్ళైనా చిన్న పిల్లలు వాళ్ళైనా ట్రావెల్ చేస్తే వాళ్ళ నేమ్, ఇంకా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ రాసేసేయండి. ఏం లేకపోతే డాష్ అంతే. అండ్ మీ సిగ్నేచర్, ఆ ఒక డేట్ అంతే. అది అయిపోయిందంటే బస్ అంతే, వీసా ఆన్ అరైవల్ ఫామ్. సో ఈ వీసా ఆన్ అరైవల్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్లో మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో దట్ ఇక్కడే నింపేసుకుంటే మీకు కొంచెం ఈజీ అవుద్ది. అక్కడ కూడా నింపేసుకోవచ్చు. అక్కడ మనకు ఇక్కడ పెడతా ఉంటారు ఫ్లైట్, అంటే ఎయిర్పోర్ట్లోనే అక్కడ ఉంటాయి మనకు ఇట్లా ఎంటర్ అవ్వగానే అక్కడ వీసా ఆన్ అరైవల్ బోర్డు కనిపిస్తుంది, దానిలోకి వెళ్ళగానే మనకి ఫామ్స్ ఇస్తూనే ఉంటారు. అక్కడ పడేసి అంటే లైక్ అక్కడ బాస్కెట్లో కూడా ఉంటాయి. సో ఒక పెన్ అయితే తీసుకెళ్ళండి, మీకు మళ్ళీ అక్కడ ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో అది గైస్, ఇది వీసా ఆన్ అరైవల్ ఫామ్ థాయిలాండ్ వెళ్ళినప్పుడు. సో మనకు తెలిసిందే లైక్ నవంబర్ 10 నుంచి మే 10, 6 months వరకు వీసా ఫ్రీ. అంటే 5,000 రూపీస్ దాకా కట్టాలి, 2,200 బాట్స్ అలా తీసుకుంటారు. యాక్చువల్గా 2,000 రూపీస్, బట్ 2,000 బాట్స్, బట్ 2,200 తీసుకుంటారు. బట్ ఇప్పుడు అవి ఏం లేదు, వీసా ఫ్రీ, మనం ఏ రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఈ జస్ట్ ఫామ్ నింపేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్
మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనేది ఇంకో వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఇక్కడ ఐ బటన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూసేయండి. సో అది గైస్, థ్యాంక్ యూ.